తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీను అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేయొచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఉంది. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి. తప్పకుండా ప్రతి మహిళ విధిగా బస్సులో 0 టికెట్ తీసుకోవాలి. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని. ఇకపోతే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్స్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా మహిళా ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉచిత ప్రయాణం సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నుంచి వారికి 0 టికెట్స్ జారీ చేయడం మొదలుపెట్టారు. ఉచిత ప్రయాణం అన్నప్పుడు ఈ 0 టికెట్ ఎందుకు ఇవ్వడం అని చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. ఇందుకు బలమైన కారణం ఉందని తెలుస్తోంది. బస్సులో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ఎన్ని 0 టికెట్లు ఇష్యూ అవుతున్నాయి అని తెలుసుకునేందుకు దీనిని అమలు చేస్తున్నారు. అంతేకాక ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ 0 టికెట్ జారీ అవుతున్నాయి అనే విషయం కూడా తెలుస్తుంది. మహిళలు ఏ స్థాయిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఈ 0 టికెట్ను జారీ చేస్తున్నట్లు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాక ఈ 0 టికెట్ ఇవ్వడం ద్వారా పలు గణాంకాలు తెలుస్తాయని అంటున్నారు. ఈ 0 టికెట్లను లెక్కించడం ద్వారా టీఎస్ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడం అనేది జరుగుతుంది. మరి మహిళలకు టీఎస్ఆర్టీసీ 0 టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.